వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చౌకదారుల దుకాణంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమంతా శ్రీకారం చుడుతున్న సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచనల మేరకు ఈరోజు చెన్నూరు పట్టణంలో పలు చౌకదారుల దుకాణాలలో చెన్నూరు పట్టణ అధ్యక్షులు పేద ప్రజల కోసం సన్నబియ్యం ప్రారంభించి సంతోషం వ్యక్తం చేశారు. సన్న బియ్యం గుడి బియ్యం కాక సన్న బియ్యం ఇస్తాను. నువ్వు కమలాకర్ నువ్వు పట్టుకుంటే వీడియో అన్నం అయితే పెద్ద కొడుకు రేవంత్ రెడ్డి గారు అదే అదే అన్నం పెట్టిన వాళ్ళే మనకు పెద్ద కొడుకు, అన్నం పెట్టిన వాళ్ళే పెద్ద కొడుకులు. ఓకే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇంత సరిపోయినటువంటి మన ఏపీ కంట్రోల్ షాప్లో బియ్యం సన్నం బియ్యం అనేది ఒక స్కీమ్ చాలా మంచిగా ఉంది. ఇది సన్నం బియ్యం కంట్రోల్ షాప్లో పోసేది, ఒక ఆర్టీసీ బస్ ఫ్రీ, ఒక కరెంటు ఉచితం, గ్యాస్ ఉచితం. ఇంకేంటంటే ఇంకోటి రేవంత్ రెడ్డి సర్కార్ చేసేది ప్రతి వాగ్దానానికి ఆయన మెల్లగా చేసుకుంటూ పోతాను. దాని మీద నో అభ్యంతరం ఎలాంటి లేదు. కొంత తీర పురుగులు ఉంటాయి, ఊరన్నా కూడా కుక్కు ఉంటుంది, ఎట్లా ఏదో చెప్పుకుంటూ పోతారు. కానీ ఈ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో మంచి బియ్యం పోస్తాను, అది మాకు చాలా సంతోషం. అది గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్ ఉంది, అట్లా ఏం లేదు మాకు. పథకం అని చెప్పి అప్పుడు 30 కిలోలు ఉంది, 35 కిలోలు